అక్క వచ్చినాయి కానీ మరి ఈసారి పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? అప్పుడే 3 సార్లు ఫెయిల్ అయినావు, ఇప్పుడు కనుక ఫెయిల్ అయినావు ఇంకో నిన్ను పెళ్లి చేసి పంపిస్తా, డౌటే లేదు ఇక. ఏమో దేవుడే వాళ్ళు పాస్ కావాలి. అయితే ఆవు చూస్తానా పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి పాస్ అరే ఊకే పాస్ కావాలంటే పాస్ అయితే ఇక్కడ పోయి పోసుకోరా అందే. పిచ్చిదానా ఆ పాస్ కావాలి, ఎగ్జామ్ లో పాస్ కావాలా అని కోరుకుంటానా? గట్లనా? అయితే చూస్తానా ఫెయిల్ ఓ పిచ్చిదాన్ని ఫెయిల్ కావాలంటానేది. పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి చెల్లేను పాపి ఇప్పుడు గట్ల ఇరుగుతావేంటి? ఇప్పుడే నువ్వు 10th క్లాస్లో 3 సార్లు రాత్రి ఫెయిల్ అయినావు, 4వ సారి రాత్రి పాస్ అయినావు. ఇంటర్లో కనుక ఫెయిల్ అయినావు అనుకో ఏం డౌటే లేదు, పెళ్ళి చేసి పంపిస్తారు. అబ్బో నేనేటట్టు లేడు కదా, ఇక పట్టు ఇంకో టోకెన్ వెళ్ళండి అమ్మ. ఏంటి చెప్పడానికి వచ్చిందా? చెప్పించుకోవడానికి. ఏం పేరు నీ పేరు? అక్షర. టోకెన్ తీసుకున్నావా? తీసుకున్నాను. ఇదే టోకెన్ చెప్పమ్మా. నీ పేరు? అక్షయ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 2012 సెప్టెంబర్ 23. చూస్తానా. మంగళవారం ఉదయం 8:32 పుట్టినావు కదా. అమ్మో ఈ ఆంటీకి అన్నీ కరెక్టే చెప్తాను కదా. 10th మంచిగానే పాస్ అయినావు, ఇంటర్లో ఎట్లా చదువుతానా అని వచ్చినావు అంతే కదా, తెలుసుకోవడానికి. పర్లేదమ్మా, నీ జాతక పరంగా మాత్రం మంచిగా చదివే యోగాలు కనబడతాయి. ఖచ్చితంగా డాక్టర్ అయ్యే సూచన కనబడుతుంది. అన్నం మస్తు వెళ్తుంది. నువ్వు పెళ్ళైనాక 4 సంవత్సరాలకు డాక్టర్ అయ్యే యోగం కనబడుతుంది. కానీ ఆస్ట్రాలజీగా అంటే చెప్పింది నేను డాక్టర్ అయ్యే యోగం అయిందని ఉన్నదని అటు పోయి కాలేజీకి పోయి ఇంటికి వచ్చి అన్నం తిని పడుకుంటే కావు. 100% కష్టపడితేనే డాక్టర్ అవుతావు. నీ జాతక పరంగా మాత్రం ఖచ్చితంగా డాక్టర్ అయ్యే యోగం ఉన్నది. డబ్బులు ఏంటి? 200. ఏది 200 ఇస్తానో అమ్మ, అందరికి 300 తీసుకుంటానా? ఆంటీ నువ్వేం సబ్బు వాడతావు? ఏంటిదా ఆంటీ? నీకు ఆంటీ లాగా కనబడుతున్నా నేను? అక్క నువ్వేం సబ్బు వాడతావు? ఎందుకమ్మా? సంతూర్ సబ్బు దగ్గర తెల్లగా ఉన్నావు. సంతూర్ సబ్బు 200 తీసుకో. రెండు వందలు తీసుకొని పెద్ద బంగ్లానే కట్టింది.